భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చిన్న రాష్ట్రాల వైపు చిన్న పార్టీల వైపు చూస్తుంది. ఎందుకోసం చూస్తుంది? ఇటీవలి కాలంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన విడుదల చేశారు మీడియా చిట్చాట్లో. ఏదైతే రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చిన్న పార్టీలను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేనను కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం చేసుకునేందుకు ఒక ఎత్తుగడ వేసినట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. సీఎం ఆఫర్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం. దాంతో పవన్ కళ్యాణ్ డెసిషన్ను పెండింగ్లో పెట్టినట్లుగా తెలుస్తున్నది. అయితే భారతీయ జనతా పార్టీ దేశంలోని చిన్న ప్రాంతీయ పార్టీలను విలీనం చేసుకునే ప్రక్రియకు బీజేపీ వేగవంతం చేస్తున్నదా? ఇప్పటి వరకు పార్టీల్లో చీలికలు పెట్టి శాసనసభ పక్షాలను విలీనం చేసుకుంటూ వచ్చిన భారతీయ జనతా పార్టీ ఇక నేరుగా ఆయా ప్రాంతీయ పార్టీలను తనలో కలిపేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదా? ఈ క్రమంలోనే ఏపీలో బీజేపీ ఫేస్గా పవన్ కళ్యాణ్కు ఆఫర్ ఇచ్చిందా? ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఇవే అంశాలు చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. దేశంలో 2029 సార్వత్రిక ఎన్నికలు లేదా ముందస్తు పార్లమెంటు ఎన్నికలు ఈసారి ఎలాగైనా 400 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ ఆరాటపడుతున్నది. గత లోక్సభ ఎన్నికల్లో ఎదురు దెబ్బల నేపథ్యంలో ఆ దిశగా ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడకూడదని భావిస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పాన్ ఇండియా ఫుట్ ప్రింట్ను అమలు చేసే యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఇవే అంశాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. 2029 లోక్సభ ఎన్నికల్లో పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థులు మాత్రమే గెలిచేలా ప్రణాళికలు రూపొందించారని ఈ చర్చల్లో వినిపిస్తున్నది. ఈ క్రమంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తన అనుకూల ప్రాంతీయ పార్టీలకు కాషాయ రంగు పులిమేందుకు బీజేపీ అశ్వమేధ యాగాన్ని తలపెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో పార్టీ కీలక నాయకత్వం ఒక సమావేశం నిర్వహించినట్లు చెబుతున్న ఆ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్జీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు. ప్రాంతీయ పార్టీలను సామధాన భేద దండోపాయ విద్యల ద్వారా తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు ఈ సమావేశంలో వ్యూహాలు సిద్ధం చేస్తారని తెలుస్తున్నది. చెప్పిన ప్రకారం వింటే సరి, లేదంటే దారికి తెచ్చుకునేందుకు ఎంత దాకా అయినా వెళ్ళనున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలతో చర్చలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తున్నది. అందులో భాగంగానే ఏపీలో బీజేపీ నేతగా పవన్ కళ్యాణ్కు ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. కాగా ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మనుగడలో ఉందనడానికి మద్దతిస్తున్న వారిలో బీహార్కు చెందిన జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కొద్ది నెలలుగా చంద్రబాబు చేస్తున్న డిమాండ్లు, పనుల మూలంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ పెద్దలు ముభావంగా ఉన్నారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన డిమాండ్లను పరిష్కరిస్తే ఒక సమస్య, పరిష్కరించకపోతే మరో సమస్యలా తయారైందని అంతర్గతంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్తో బీజేపీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని ఆయనకు సూచిస్తున్నారని సమాచారం. పార్టీని విలీనం చేసి బీజేపీ నాయకుడిగా ఎన్నికలకు వెళదామని చెబుతున్నారని తెలుస్తున్నది. తద్వారా అటు చంద్రబాబును
ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒకేసారి ఓడించి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకోవచ్చంటూ ఉద్బోధ చేస్తున్నారని ఢిల్లీ వర్గాల కథనం. పార్టీలో చేరిన తర్వాత ఎన్నికల వ్యయాన్ని తాము చూసుకుంటామని, సీఎం పీఠం అప్పగిస్తామని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రతిపాదనలపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో బీజేపీ పెద్దలు ఆయన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని టాక్. ఇదిలా ఉండగా తమ లక్ష్యాలను సాధించేందుకు బీజేపీ పెద్దలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలపై ఒత్తిడి చేయడం, ఎత్తుకు పై ఎత్తులు వేయడం, ప్రోత్సాహకాలు ప్రకటించడం, విభేదాలు తీసుకురావడం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విలీనం చేసేందుకు ముందుకు రాని ప్రాంతీయ పార్టీలలో చిచ్చు పెట్టడం, చీలికలు తీసుకువచ్చే కుట్రలకు కూడా వెనుకాడడం లేదని అంటున్నారు. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ విలీనం చేస్తారా, సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవుతారా లేదా అనేది మనం వేచి చూద్దాం.